జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని నిగూఢమైన రహస్యాలు మరియు సాధన విధానాలు, అలాగే వాటిని ఉపాసన మార్గాలు తెలుసుకొని ఆ తండ్రి ఇచ్చిన సమాచారం ప్రకారము వారిచ్చిన మార్గంలో టెలిపతి ద్వారా నాకు తెలిపిన విషయాలు ఆ తండ్రి మనతో చేపిస్తున్న ఈ సత్సంగం అంటారా, జ్ఞాన సముపార్జన అంటారా. ఈ జ్ఞాన సముపార్జనలో భాగంగా మనము మంచి మంచి విషయాలు తెలుసుకొని మన ఓం దత్త ఛానల్లో వీడియోస్గా చేసుకోవడం జరుగుతున్నది. శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో ఈ జ్ఞాన సముపార్జన చేసుకొని ఇదే పరబ్రహ్మం, ఇదే ఆత్మజ్ఞానం చేసుకొని ఇహపర సౌఖ్యాలు అనుభవిస్తూ జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన చేసుకోవాలి. దానికంటే ముందు 26 దైవిక లక్షణాలు అలవర్చుకొని దత్తయోగ సాధన చేసుకునే కొరకు మన తాపత్రయం ఆ తండ్రి ఇచ్చిన ఆశీర్వాదంతో మనం ఈ వీడియోస్ అన్ని చేసుకోవడం జరుగుతున్నది. ఈ వీడియోస్లో టాపిక్ ఏంటంటే చాలా చాలా గోప్యమైనది, నిగూఢమైన రహస్యాలు, ఉపాసన మార్గాల గురించి తెలుసుకుందాం. దత్తప్రభు ఉపాసన చేసిన వారికి ఈ జన్మలో మరియు జన్మలలో జరిగే లాభాలు, ఇది ఒక టాపిక్. అలాగే మోక్షం కూడా లభిస్తుంది. ఆ మోక్ష మార్గము, మోక్షము పొందే విధానము, అదొక టాపిక్. ఈ విషయాలు, అలాగే కర్మ నిర్మూలన చేసుకొని మోక్షం పొందాలి. ముందుగా కర్మ నిర్మూలన చేసుకోవాలి, ఇది ఒక టాపిక్. దీని గురించిన విషయాలు మనము పార్ట్ వైజ్గా చేసుకోబోతున్నాము. ఇంతకుముందు వీడియో కొంతలో కొంత ఆ తండ్రి ఇచ్చిన జ్ఞానంతో మనము చేసుకున్న ఒక చిన్న వీడియో, అందులో కొంత మంచి సమాచారం ఉంది. ఇప్పుడు వచ్చే వీడియోలలో కొంత డెప్త్గా ఉంటుంది. జాగ్రత్తగా వీక్షించి అర్థం చేసుకునే ప్రయత్నము చేయగలరు. జయ గురుదత్త అని అనుకుంటూ వీక్షించే ప్రయత్నం చేయగలరు. అలాగే మీకు అర్థమైనా, మీకు నచ్చితే జయ గురుదత్త అని కామెంట్ చేయండి. ఈ వీడియోలు కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయగలరు. మిగతా వారు అయినా కొత్తవారైనా లైక్ చేసి షేర్ చేయగలరు. ఎందుకంటే జ్ఞానం అనేది పంచుతే మనకు కూడా జ్ఞానం పెరుగుతుంది. అలాగే ఆ తండ్రి ఆశీర్వాదం కూడా మనకు ఎక్కువ అవుతుంది. ఇది రహస్యము. మొబైల్లో చూసేవారు ఎవరైనా ఉంటే హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయగలరు. మనము వీడియోలోకి వెళ్దామండి. దత్తప్రభు ఆశీర్వాదం పొందిన వారికి జన్మల్లో కర్మలు త్వరగా అనుభవించి జ్ఞాన సముపార్జన చేసుకుని మోక్షం పొందే మార్గదర్శకత్వం లభిస్తుంది దత్తప్రభు ద్వారా. దత్తప్రభు ఆశీర్వాదం పొందిన వారికి జరిగే లాభాలు ముందుగా తెలుసుకుందాం. తర్వాత ఉపాసన, కర్మ నిర్మూలన గురించి, మోక్షం ఎలా పొందాలి దాని గురించిన కూడా సాధన మార్గాలు పార్ట్ వైజ్గా మనం చేసుకుందాము. శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో దత్తప్రభు ఆశీర్వాదము పొందిన వారికి జరిగే లాభాలు, జన్మలు ఎన్ని వచ్చినా మార్గదర్శకుడిగా ఉండి పాపపుణ్యాలు అనుభవించి
జ్ఞానోదయము కలిగేలా చేస్తాడు. పూర్ణ పరబ్రహ్మ అయిన దత్తప్రభులో అప్పుడు లీనం చేసుకుంటాడు. ఆయనను సంపూర్ణ శరణాగతి చేసిన వారికి కోరికలు తీర్చి, ఇహపరమైన కోరికలు కూడా తీర్చి, కష్టాలు తొలగించి, యోగ సాధనలో, అదే దత్త యోగ సాధనలో ముందుకు నడిపిస్తాడు దత్తప్రభు. అజ్ఞాన కర్మలు తగ్గించి, అజ్ఞానం అవిద్యతో మాయలు పడి కొట్టుమిట్టాడుతున్న ఆత్మలను ఆ కర్మలు తగ్గించి, ఆత్మను శుద్ధి చేసి, మానవ జన్మ సార్థకతను నేర్పించి, మానవ జన్మ సార్థకత కలిగేలా చేస్తాడు. జన్మ జన్మల ప్రయోజనాలు దత్తభక్తులు మరణాంతరము కూడా వారిని వదలకుండా తదుపరి జన్మలో సాధన కొనసాగించేలా చేస్తాడు దత్తప్రభు. మరణం తర్వాత కూడా ఆ ఆత్మను విడిచిపెట్టకుండా వారికి ఉత్తమ గతులు కలిగేలా చేస్తాడు. కర్మ ఫలాలను త్వరగా అనుభవించేలా మార్గదర్శకత్వం చేసి పరమానందం కలిగించే దారి చూపిస్తాడు. అలాగే మోక్షం వరకు గురువుగా మార్గదర్శకం చేస్తూ పూర్ణ పరబ్రహ్మ అయిన ఆ తండ్రిలో లీనమయ్యే వరకు కూడా కాపాడుతూ ఉంటాడు. దత్తప్రభు ఆశీర్వాదం పొందడం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలము ప్రోగు అయి ఉన్నవారే ఈ వీడియోస్ను చూసి అర్థం చేసుకుంటారు. కావున మీరు అనగా ఈ వీడియో చూసేవారికి అందరికీ ఆ కోట్ల జన్మల పుణ్యఫలము ఉన్నదని అర్థము. అలా ఉన్నవారికే ఈ వీడియో చూసే అర్హత ఉన్నది అని మీరు చూస్తున్నారు కాబట్టి మీకు కూడా ఉన్నదని అర్థము. దత్తప్రభు ఆశీర్వాదం కోసం చేయవలసిన సాధనలు, అలాగే ఉపాసనలు అనగా ఎవరు కూడా ఇంతకుముందు చెప్పనివి మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ఆ తండ్రి ఆశీర్వాదంతో. శ్రీ దత్తప్రభును ఉపాసించి మోక్షం పొందే విధానం ఆయన భక్తి మార్గంలో ప్రధానమైనది. ఇది పూజా విధానాలు, మంత్రజపం, ధ్యానం, యోగ సాధనలతో కూడినది. దత్తాత్రేయ ప్రభులు త్రిమూర్తి స్వరూపుల శక్తి మరియు ఆద్యపరాశక్తి స్వరూపంగా భావించబడి భక్తులకు జ్ఞానము, కర్మ నిర్మూలన, కర్మ నివారణ చేసి మోక్షాన్ని ప్రసాదించగలరు. ఉపాసన ప్రాముఖ్యత. దత్తప్రభు ఉపాసన జీవితంలో 3 తాపాలను, 3 ఏంటివంటే దాత్రి, ఆదిదైవిక, ఆధ్యాత్మికత తాపాలను తొలగించి ఆధ్యాత్మిక పురోగతి, ఆరోగ్యం, శాంతిని అందిస్తుంది. కర్మల దోష నివారణకు తపస్సు, ధ్యానం, సత్య చర్యలు కీలకం. ఈ సాధన ద్వారా భక్తులు జ్ఞాన సమాధి ద్వారా మోక్షాన్ని సాధిస్తారు. పూజా విధానం. ముందుగా పూజా విధానం షోడశోపచార పూజలో పూర్వాంగం గణపతి పూజ, తర్వాత సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ, ధ్యానం, మాలాకమండలు ధారిని మూర్తి అయిన ఆ తండ్రిని ఆవాహనం చేయాలి. ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, స్నానం, పంచామృత శుద్ధోదక స్నానం, ఆ తర్వాత వస్త్రం, యజ్ఞోపవితం, గంధం, పుష్పాలు, అంగపూజ, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ చేయాలి. ప్రార్థనలతో ముగించాలి. మంత్రాలు మరియు ధ్యానము ప్రధాన మంత్రం ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.
ఈ మంత్రము ఆ తండ్రినే గురువుగా భావించి చెయ్యవలసి ఉంటుంది. షోడశ అవతార శ్లోకాలు, అష్టోత్తర శతనామాలు జపించాలి. ధ్యానంలో ఇంద్రనీల జటాజూడధారి భస్మోద్దూలిత దిగంబర మూర్తిని గుర్తించాలి. దత్తమాలా మంత్రం కర్మనాశనం చేస్తుంది. ఆ దత్తమాలా మంత్రం గురువు ద్వారా కానీ, ఉపాసన ఉన్నవారి ద్వారా కానీ, దత్తమాలా మంత్రం సిద్ధి అయిన వారి వలన ఆ తండ్రి ఆశీర్వాదంతో పొందవచ్చు. మోక్ష సాధనలు దత్త మహాయోగం, ప్రాణాయామం, పూరక కుంభక రేచక ఇడాపింగళ మార్గాల్లో చేసి చక్రాల్లో భూతధారణ, గురుచరిత్ర పారాయణం, దత్తక్షేత్రాల దర్శనం, సేవ, దత్త జయంతి చేసుకోవాలి. దత్త హోమాలు చేసుకోవాలి. గృహస్థులు మంత్రసిద్ధి అయిన వారి ద్వారా దీర్ఘకాలిక హోమాలు చేసుకోవాలి. పాదుక సేవతో కర్మలు తొలగించి జ్ఞానోదయం పొందాలి. భక్తి యోగంతో మోక్షము సముపార్జన చేసుకోవచ్చు. అలాగే త్రిమూర్తుల కలయికే దత్తాత్రేయుడు, ఆద్య పరాశక్తి శక్తియే దత్తప్రభులు. కావున ఆయనను గురువారం పూజిస్తే చాలా లాభాలు. దత్తాత్రేయుడు ఆది గురువు, అంత్య గురువు, విశ్వాత్మ, పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, త్రిమూర్తుల మేలు కలయిక. అతడే మార్గం, అతడే గమ్యం. ఉపాసన, మోక్షం, బ్రహ్మ విద్య, శ్రీ విద్య, యోగ విద్యలను అతడే ప్రసాదించాడు. అలాంటి దత్తాత్రేయ స్వామిని ఎలా ఆరాధించాలి, ఎలా పూజిస్తే స్వామి అనుగ్రహాన్ని పొందగలమో తెలుసుకున్నాము. ఇంకా కూడా తెలుసుకుందాం. త్రిమూర్తి స్వరూపంగా భావించే దత్తాత్రేయ ప్రభులు వారిని ఆరాధనకు హిందూ సాంప్రదాయంలో చాలా పద్ధతులు, ప్రాముఖ్యత ఉంది. భక్త సులభుడు అయిన దత్తాత్రేయ ప్రభులు వారి ఆరాధన వలన జ్ఞానము, కీర్తి, ఆరోగ్యము, సంపద వంటివన్నీ లభిస్తాయని పురాణ ఇతిహాసాలు, పెద్దల వాక్యాలు ఇది నిరూపణతో చెప్పే విషయం. ముఖ్యంగా గురువారం దత్తాత్రేయ ప్రభును ఆరాధనకు ఎంతో విశేషమైనది. దత్తాత్రేయ ప్రభును ఆరాధించే విధానము ఎలా అంటే, అత్రి అనసూయుల కొరకు వారి కోరిక మేరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ అంశలతో వారికి వరపుత్రుడుగా జన్మించారు. అనసూయ మాత పాతివ్రత్యాన్ని, అత్రి మహర్షి నియమ నిబద్ధతకు త్రిమూర్తులు వారికి దాసోహమై తమను తాము సమర్పించుకున్నారు. దత్త అనే పనికి సమర్పించుకోవడం అనే అర్థం ఉంది. త్రిమూర్తుల స్వరూప వరపుత్రుడు కాబట్టి దత్త అని, అత్రి మహర్షి సంతానం కాబట్టి ఆత్రేయ అని రెండు కలిపి దత్తాత్రేయ ప్రభు అని అంటారు. దత్తాత్రేయ అని అయ్యాడు. దత్తాత్రేయుడు అనిర్వచనీయం స్వరూపం. దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా కూడా భావిస్తారు. 3 తలలు, 6 చేతులతో శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు ధరించి తన వెంట 4 శునకాలు, గోమాతను వెంట పెట్టుకొని అవధూతలాగా కనిపించే దత్తాత్రేయ ప్రభులు సన్యాసాన్ని కొందరు, బ్రహ్మచారాన్ని కొందరు అంటారు. ఎవరికి తోచింది, ఎవరికి దర్శనము అయిన విషయము వారికి తెలుసు. దత్తాత్రేయ ప్రభులు వెంట ఉండే గోమాత గాయత్రీదేవి స్వరూపమని, 4 శునకాలు 4 వేదాల స్వరూపమని పెద్దలు అంటారు. ఈ ఒక్క దేవుడిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. దత్తాత్రేయ ప్రభులను పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. దత్తాత్రేయ ప్రభు పూజ వలన దత్తుని అనుగ్రహంతో పాటు త్రిమూర్తుల అనుగ్రహాన్ని కూడా సులభంగా పొందవచ్చు.
గురువారం దత్తాత్రేయ స్వామిని ఇలా పూజించాలి. గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచి అయి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని దత్తాత్రేయ ప్రభుకి వారి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి గంధంతో బొట్టు పెట్టాలి. స్వామికి పసుపు రంగు పువ్వులతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. సమయం కుదిరిన వారు దత్తాత్రేయ స్తోత్రం కానీ దత్తాత్రేయ ప్రభుల వజ్రకవచం కానీ చదువుకుంటే ఎంతటి భయంకరమైన అనారోగ్య సమస్యలైనా ఇతి బాధలైనా పారిపోతాయి. పూజ పూర్తి అయ్యాక స్వామికి నివేదనగా పసుపు రంగు పండ్లను కానీ పసుపు రంగు ఆహార పదార్థాలు కానీ సమర్పించాలి. ఉండగలిగిన వాళ్ళు ఈరోజు ఉపవాసం ఉండవచ్చు. వీలును బట్టి దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శిస్తే మంచిది. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళొచ్చే వీడియోలో మనం కలుసుకుందాం. ఇంత మంచి విషయాన్ని ఇంత మంచి వీడియోను చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. దత్తార్పణం. మళ్ళొచ్చే వీడియోలో మనం కలుసుకుందామండి. సెకండ్ పార్ట్లో దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.